ఏమండో వీడియో ఫుల్గా చూసండి, ఎక్కడ స్కిప్ చేయొద్దే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వేణు హాస్ని వాళ్ళు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి మంగళవారం బ్లాగ్ అండి. నేనైతే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పిల్లలతో ఎలా ఉన్నానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తెల్లగట్ల 5ంటికి అయితే లేచి ఓ పక్కన అన్నం ఒక పక్క బంగాళదుంపలు అయితే కడిగేసాను. గ్యాస్ మీద అయితే పెట్టేశాక ఇంకైతే బయట అయితే తుడిచేసాను. వచ్చేసరికి అన్నం పొంగుతుంది కదా అని చెప్పి మళ్ళీ సిమ్లో అయితే పెట్టేసి వెళ్ళిపోయి ముగ్గెట్టేసాను. అలాగే కర్రీ వచ్చి బంగాళదుంప కర్రీ, కోలిపల్లి అయితే కట్ చేసేసాను. ఒక పక్క పిల్లలకి పాలు, అలాగే ఒక పక్క గుడ్లు అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేశాక పిల్లలకి వచ్చి టిఫిన్ వచ్చి ఉప్మా అయితే చేశానండి. ఈరోజు అయితే అలా జరుగుతుందన్నాము. కానీ ఇంకో పక్కనైతే బంగాళదుంపలు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. పక్కనైతే వాటర్ పెట్టుకుని అయితే తీస్తున్నాను. ఇంకా కర్రీ అయితే వేస్తాను. పక్కన అయితే టీయో పొంగిపోతుంది. మార్నింగ్ టీ పడాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. నాకు కూడా అంతే, టీ నేను తాగుతున్నాను మధ్యలో. ఇంకా ఉప్మా అయితే వేస్తున్నాను టిఫిన్. ఈ మధ్యలో చాలా రోజుల నుంచి బయట తింటున్నాను, అలా కాదని చెప్పి ఇంక ఈరోజు అయితే ఉప్మా వేస్తాను. ఈ ఉప్మా వచ్చి ప్రతి ఒక్కరు తిన్నా అంటారు ఇంట్లో, నేనే తినాలి వండుకున్నదాన్ని. ఇంకా పిల్లలకి వచ్చి బాక్సులు పెట్టేశాను కదా, ఇంకా నేనైతే ఒక దాంట్లోకి అయితే రైస్ అయితే తీసేసి పెట్టేసుకున్నాను. అవైతే సామానం తోమేయాలి కదా అని చెప్పి పిల్లలకి, అలాగే మా వారికి అయితే క్యారేజెస్ వదిలేసి నప్కిన్స్, అలాగే వాటర్ బాటిల్స్ అయితే పెట్టేస్తాను. ఇలాగ వెళ్ళొచ్చి బ్రష్ చేస్తున్నారండి. అసలు నేను వాగ్దేవి గారు లేవలేదు. ఇంకా నేను వచ్చి ఇల్లులు తుడుస్తున్నాను. బాక్స్లో అయితే సదిరేసాను. స్నాక్స్ వచ్చి బిస్కెట్స్ పెట్టాను. ఈ బిస్కెట్స్ మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు అయితే పైన పప్పులు తినేసి ఉత్తి బిస్కెట్ ఇస్తారు నాకు. ఇంకా స్నానం అయితే చేసింది. ఆశని తలదవ్వాలి, ఇలాగ ఎగ్గ తినవే అని చెప్పి వాళ్ళ అక్కనైతే రెడీ చేస్తున్నాను. ఇంకా ఆవిడ కూడా వచ్చింది. టిఫిన్ అయితే ఉప్మా అయితే పెట్టేసాను. ఇలా తింటా ఉండండి అని చెప్పి. ఇది ఇంకా లేవలేదు వాగ్దేవి లేవకుండానే వాళ్ళ అక్క ఇద్దరిని రెడీ చేసేసేయాలి అని చెప్పుకొని అనుకుంటున్నాను. ఇంకా అలాగే వీళ్ళిద్దరూ రెడీ అయిపోయాక అయితే అది లెగిసి టిఫిన్ చేస్తుంది. హాస్ని సబ్స్క్రైబ్ చేయను అంటుంది. ఇంకా బస్ టైం అయితే అయిపోయింది. ఇంకా బస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి తగిలిచ్చేసుకొని బాయ్ చెప్తుంది. ఫస్ట్ ఇంట్లో పరిగెట్టి, మీ ఇంట్లో కూడా అలాగే కుర్చీలో బట్టలు ఉంటాయని నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా. మళ్ళీ ఒక 2 డేస్కి అలా అయితే కుర్చీలో నిండిపోద్ది అనమాట. ఏంటో మరీ అంత బద్దకం ఎక్కువైపోతుంది. ఇంకా చూసారా, ఉప్మా వేస్తే ఎవరో తినరని చెప్పాను కదా, అలాగే వదిలేస్తారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా, నేనైతే ఫ్రెష్ అయిపోయి దేవుడి కాడ అయితే మొత్తం పువ్వులు అన్నీ పెట్టేసుకుని అగరొత్తులు అన్నీ అయితే రెడీగా అయితే చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయిపోయాక వాగ్దేవి నేనేమో శ్రీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఈరోజైతే ఇలా జరిగింది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉన్నదో కూడా కామెంట్ చెప్పండి. ఇంకా మా ఇంటి లక్ష్మీదేవి తులసంతల్ని అనమాట. ఇంకా నేనైతే పూజ అయితే అయిపోయింది ఇంటికాడ. శ్రీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాను. వాగ్దేవి నేను బండి వేసుకుని. ఇంకా స్వామివారిని అయితే మీ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి అయితే కోరేసుకున్నాను. గుడికి అయితే వెళ్ళి వచ్చాను. టిఫిన్ చేయాలి కదమ్మా. ఇంకా అదైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది, ఉడికి వచ్చేస్తుంది అంట. సరే నేను ఉప్మా పట్టుకుని వెళ్తాను అని చెప్పి ఇంకా ఉప్మా అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. చూసారు, ఎవరు తినరు, నేనే తినాలి. ఉప్మాలోకి స్పెషల్గా ఆవకాయ పచ్చడి వేసుకున్నాను. వీళ్ళు ఎంతమంది అలా తింటారు. ఇంకా నేను టిఫిన్ ఇట్టుకు వచ్చి ఇలాగ ఇవిడైతే ఏసీ ఫ్యాన్ 2 వేసుకుంది, కానీ విండోస్ క్లోజ్ చేయలేదు. ఇంకా అదైతే స్కూల్కి వెళ్ళాలని చెప్పినా సరే ఏడుస్తున్నా, అలాగే పంపేశాను. ఇంకా భోజనం అయితే బంగాళదుంప అలాగే ఆవకాయ పచ్చడి, మనకి ఆవకాయ పచ్చడి పడాల్సిందే. భోజనం అయిపోయింది కదా అని చెప్పి నేను సాయంత్రం టిఫిన్ వేయాలి కదా ఇడ్లీ అని చెప్పి పప్పు అయితే రుబ్బేస్తున్నాను. ఇలాగైతే వాగ్దేవి అయితే తీసుకొచ్చాను, వెళ్ళి మంచం మీద వెళ్తుంది. ఈ 4:10 అయింది. వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా ముగ్గురికి కొన్ని పాలు అయితే ఇచ్చాను, తాగిండమ్మా అని చెప్పి. ఇప్పుడు నేను నైట్ ఇచ్చేదాన్ని పాలు పడుకునే ముందు. ఇంకా ఈసారి ఏంటంటే రైస్ తింటలేదు లేదా పాలు తాగట్లేదు అని ఇంకా స్కూల్ నుంచి రాగానే అయితే మిల్క్ అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళకి. చూసారు, అక్కడి వరకు బాగానే వచ్చింది. ఇక్కడ నుంచి నేను వచ్చాను అని చెప్పి గారం అయితే గుడుస్తుంది హాసిని. ఇంకా వీళ్ళు రాగానే ఫ్రెష్ అయితే అయిపోయారు. ఫ్రెష్ అయిపోయాక అప్పుడు పాలు అయితే ఇచ్చాను. పెద్దదైతే డైరీ ఓపెన్ చేసి ఏం చదువుకోవాలో అన్నదైతే చూస్తుంది. ఫస్ట్ రాగానే చదువు చెప్పేస్తే తర్వాత అయితే ఆడుకుంటారు కదా అని చెప్పి. కానీ మా వాళ్ళు వచ్చిన కాడి నుంచి సాయంత్రం వరకు చదువుతూనే ఉంటారు. వీళ్ళు చదువు అయిపోయాక నేనైతే శివాలయానికి అయితే తీసుకెళ్ళానండి. మేము 4 అయితే వెళ్ళాము. ఈవిడ అక్కడికి కుర్చీ ఎట్టుకెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. గ్లాస్ కడిగిన గ్లాస్ మళ్ళీ సింక్లో కడుక్కుంటుంది. ఇంకా నేనైతే గుడికి అయితే వెళ్తున్నాను. ఫోన్ వచ్చి ఇంట్లోనే వదిలేసి వెళ్తున్నాను అనమాట. పిల్లల్ని తీసుకుని శివాలయానికి అయితే వెళ్తున్నాను. టైం వచ్చి 5:10 అయ్యింది. ఇంకా గుడి నుంచి అయితే వచ్చాను అనమాట. ఇంకా టిఫిన్ వచ్చి ఇడ్లీ వేస్తున్నాను. పెద్దోడికి అయితే ఫీవర్ అయితే వచ్చింది, పెద్ద పాపకి. ఇంకా దానికి రైస్ ఎందుకులే అని చెప్పి టిఫిన్ అయితే వేసేసి బిల్లలు వేసేయాలి కదా అని చెప్పి ఇండక్షన్ అయితే చేస్తారు. ఇంటికాడ కూడా ఇంకా సాయంత్రం అయితే పోస్ట్ చేసేసుకున్నానండి.
చట్నీ వచ్చి మార్నింగ్ గుడికి వెళ్ళానని చెప్పాను కదా, కొబ్బరికాయ వచ్చింది. ఇంకా కొబ్బరికాయ అలాగే ఎప్పుడు శనగపప్పు అయితే చట్నీ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉన్నది. ఇలా అయితే చేస్తాను. ఇంకా ఇంకేముంటుంది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిల్లలతో నా తంటాలు ఇలా అయితే ఉంటుందండి. వండుకోవడం, తినడం, వాళ్ళని చూసుకోవడం, ఇంకా ఇదే ఉంటుంది అనమాట. ఇంకా తెలియదు ఏమన్నది చెప్పండి. నేనైతే ఇలా స్ట్రగుల్ అయితే పడుతున్నానండి. వాళ్ళకైతే టిఫిన్లు పెట్టేశాను పిల్లలకి. ఇంకా నేను టిఫిన్ తినేసి ఇంకా సామాను అయితే క్లీన్ చేస్తున్నాను, అందరూ టిఫిన్ తినేస్తారు కదా అని చెప్పి. ఇదండి, గ్యాస్ కూడా క్లీన్ చేసేసాను. పిల్లలైతే పడుకున్నారు, మేడం గారు పడుకోకుండా మంచం కాడ దాక్కుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.